14 వార్డులు మాకు ప్రజలు గెలిపించి మాకు అవకాశం ఇస్తే ఇక్కడి ప్రజా తీర్పును మీరు ఎందుకు తుంగలో దొక్కుతున్నారు? ఎందుకు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ ఈ మంత్రి రాష్ట్ర ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొత్త కథ వినిపిస్తా ఉంది ప్రొద్దు నుంచి. స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్ అనేటోడు, అదేవిధంగా ఈ మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ వీళ్ళు మా అభ్యర్థుల, మా కౌన్సిలర్ల బంధువులకు, వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు కొట్టి మీ ఇండ్లు కూల్చేస్తారు, మీ ప్లాట్లు గుంజుకుంటారు, మీరు రామకృష్ణాపూర్లో తిరగలేరు, మీకు ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఈ రకంగా బెదిరించే కార్యక్రమానికి మళ్ళా తెరలేపిరు. అంటే భద్రాచలం ఎపిసోడ్ నుంచి మొదలుకొని ఇవాల్టి బాల్క సుమన్ మీద కేసు పెట్టి జైలుకు పంపించే కుట్ర దాకా ప్రతి సందర్భంలో ఏదో రకంగా ఈ కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి పిచ్చి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అందుకనే నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వీళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి, వీళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను, వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. గతంలో మేము కూడా ఈ ప్రాంతంలో 2 టర్ములు అధికారంలో ఉన్నాం. మేము ఎన్నడూ ఇట్లా ప్రవర్తించలే. మా కేసీఆర్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే 2023లో 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తే మ్యాజిక్ ఫిగర్ కన్నా 4-5 సీట్లు ఎక్కువ వాళ్ళకు. హుందాగా, గౌరవంగా ప్రజా తీర్పును గౌరవించి కేసీఆర్ గారు ప్రగతి భవన్ వదిలిపెట్టి వారి తోటకు వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వివేక్ గారు గెలిచిన తర్వాత గడిచిన 2 ఏళ్ళుగా నేనేం మాట్లాడలే. ఎక్కడ ఏం అసలు కార్యక్రమాలు పెద్దగా తీసుకోలే. వాళ్ళకి ప్రజలు ఓట్లేసి అవకాశం ఇచ్చారు. సరే వాళ్ళు ఏం చేస్తారో చెయ్యని 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, పెద్ద ఫ్యాక్టరీ పెడతామన్నారు, కరకట్టలు కట్టిస్తామన్నారు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు పెడతామన్నారు, ఇక్కడ 100 పడకల ఆసుపత్రి తెస్తామన్నారు, రామకృష్ణపూర్ మందమరి మధ్యలో చాలా హామీలు ఇచ్చారు కదా. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అన్నది, 420 హామీలు అన్నది, అవన్నీ కానీ కదా, మనం ఎందుకు తొందరపడాలని చెప్పి మేము కూడా ఒప్పిక పట్టినాం. కానీ పంచాయతీ ఎన్నికలప్పుడు డెఫినెట్గా మా పార్టీ నాయకుల గెలుపు కోసం మేము గ్రామాన తిరిగినాం. 102 గ్రామ పంచాయతీలు ఉంటే 49 గెలిచింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. ఘోర పరాభవం. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 96 గెలిచినాం మేము డైరెక్ట్ బీఆర్ఎస్. ఇవాళ 2 మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు మళ్ళీ మా అభ్యర్థుల గెలుపు కోసం నేను తిరిగినా, కష్టపడ్డాం. ఇక్కడ సిపిఐ పార్టీ మొత్తం పొత్తు పెట్టుకున్నది, అక్కడ చెన్నూరులో చాలా మంది చేరిరు. ఇక్కడ కూడా మా వాళ్ళ గెలుపు కోసం, మా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు టికెట్లు ఇచ్చుకొని వాళ్ళ గెలుపు కోసం నేను కష్టపడ్డా తిరిగిన. చెన్నూరులో ఒక 5 సీట్లు 5 ఓట్లతోని, 21 ఓట్లతోని, 26 ఓట్లతోని, 45 ఓట్లతోని, 82 ఓట్లతోని, చాలా తక్కువ ఓట్లతో ఒక 5 సీట్లు మేము ఓడిపోయినాం. అయినా మేము ప్రజా తీర్పును గౌరవించినాం. ఇవాళ కేతన్పల్లిలో మేము గెలిచినాం, బీఆర్ఎస్ సిపిఐ కూటమి మేము గెలిచినాం. ఇవాళ మా గెలుపును, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును, ప్రజా ఆమోదాన్ని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా పట్టపగలే మంత్రి వివేక్ హత్య చేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా దారుణమైంది, దుర్మార్గమైంది ఇంకొకటి ఉండదు. ఉల్టా చోర్ కొత్తవాళ్ళకు డాంటే అన్నట్టుగా దౌర్జన్యం ఆయనని చేస్తాడు, రౌడీయిజం ఆయనని చేస్తాడు, హాల్లో గుండాయిజం ఆయనని చేస్తాడు. మళ్ళా ఆయన డబ్బా ఛానల్, వెలుగు మన ఏం ఛానల్ అది, V6 ఛానల్, ఆయన డబ్బా ఛానల్లో ఆయన రోత పేపర్ వెలుగులో బాల్క సుమన్ గూండా, బాల్క సుమన్ రౌడీ అని 2 ఏళ్లలో ఎన్నడూ రాయలే కదా. బాల్క సుమన్ గూండా రౌడీ ఎన్నడూ రాయలే. వెలుగులో రాయాలి, V6లో బాల్క సుమన్ గూండా రౌడీ అని రాయాలి. ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రాగానే నీకు బాల్క సుమన్ గూండా రౌడీ అయిపోయిందా మంత్రి గారు? 2 ఏళ్లలో ఎన్నడూ రాలే. ఇయ్యలైందా? ఇలా రౌడీజం చేస్తున్నది నువ్వు, నీ కొడుకు. ఈ ప్రాంతాన్ని ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగా తయారు చేస్తున్నది నువ్వు, నీ కొడుకు. ఎన్నడూ లేని కక్షలు, కార్పణ్యాలకు, ఎన్నడూ లేనటువంటి చిల్లర రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు ఇవాళ నాంది పలుకుతున్నది నువ్వు ఈ ప్రాంతంలో. గతంలో ఈ నల్ల నేలలో, కోల్బెల్ట్ ఏరియాలో మేము కూడా అధికారంలో ఉన్ననాడు మీరు కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమనలే. అరెస్టులు చేసినామా, మిమ్మల్ని జైళ్ళలో పెట్టినామా, ఏమైనా దాడులు చేసినామా, బెదిరించినామా? మీరు ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని తిట్లు తిట్టారు, మీ ఛానల్లో మాకు వ్యతిరేకంగా ఎన్ని స్టోరీలు వేసారు, మీ రోత పేపర్లో ఎన్ని రాతలు, చెత్త రాతలు రాపిచ్చారు. ఆనాడు ఏమన్నా అన్నామా మేము అధికారంలో ఉండి? ఇవాళ 2 ఏళ్లలో ఏమన్నా అన్నామా? ఇప్పుడే ఎందుకు పంచాయతీ వస్తూ ఉంది కేతన్పల్లి మున్సిపాలిటీ సందర్భంగా? ఇప్పుడే మేము ఎందుకు గట్టిగా నిలబడతా ఉన్నాం? మా పార్టీ తరఫున ఎందుకు ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నామంటే నువ్వు ప్రజా తీర్పును తుంగలో దొక్కుతున్నావు కాబట్టి గట్టిగా మేము నిలదీస్తూ ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను నువ్వు అపహాస్యం చేస్తున్నావు కాబట్టి మేము గట్టిగా నిలదీస్తున్నాం. ఏం చేశారు మీరు నిన్న కౌన్సిల్ హాల్లో? మీరు మీ కొడుకు కూర్చొని కాంగ్రెస్ కౌన్సిలర్లను రెచ్చగొట్టి మా మహిళా కౌన్సిలర్ల మీద దాడులు చేపిస్తారా, బూతులు తిట్టిపిస్తారా? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ మర్యాద? కాబట్టి ఇవాళ నేను ఒకటే మాట కోరుతా ఉన్న మంత్రి వివేక్ గారు, ఇప్పటికైనా ఇటువంటి చర్యలు బంద్ చేసుకోర్రి. సరే మీకు ఊడిగం చేసే అధికారులు,
మీ గుమాస్తాల లెక్క పనిచేసే కలెక్టర్ నుంచి మొదలుకొని ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనరు ఈ పోలీసులు వీళ్ళతో